హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికలున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భారతదేశ వ్యాప్తంగా ఒక రకమైన స్టాండ్ ఉంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన స్టాండ్ ఉంది. ఇప్పుడే కాదు, 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడిన తర్వాత నవ్యాంధ్ర అంటే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ. ఈ రెండు పార్టీలు కూడా ఢిల్లీకి తల ఒగ్గి పనిచేస్తున్నాయి. ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు. రెండు పార్టీలు ఎన్డీఏ కూటమికి ఒకళ్ళ మద్దతు ఇస్తారు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు అయితే పొత్తులనే ఉంటాడు. ఒకసారి పొత్తు ఉంటాడు, ఒకసారి ఉండడు. పొత్తు ఉన్నా ఉండకపోయినా ఈ రెండు పార్టీలు బేషరతుగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూ ఉంటాయి. అదే జరుగుతుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పుడు కూడా. ఒక్క వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు తప్ప మిగతా అన్ని విషయాలలో దాదాపుగా 100కి 99% ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు నరేంద్ర మోడీ గవర్నమెంట్కి బేషరతుగా మద్దతు ఇచ్చారు. దానికి సంబంధించి ఈరోజు ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ ఓటా అని చెప్పి మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమారు ప్రశ్నించిండు. దానికి కంటిన్యూషన్గా ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా అదే. కానీ అది రాయరు వీళ్ళు. వీళ్ళ గురువు గారు కాబట్టి ఆయన గురించి రాయరు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా, నారా చంద్రబాబు నాయుడు గారైనా ఇద్దరూ కూడా చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. రాష్ట్రం విషయంలో మద్దతు కేంద్రానికి ఇచ్చే విషయంలో. దీనికి సంబంధించి వార్త ఇచ్చింది. ప్రత్యేక హోదాపై జగన్ తీరిది. నాడు ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు ఉంచుతామని హూకరింపు. 2019లో 22 మందిని ఇచ్చిన గప్చిప్పు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఇంతే. బేషరతుగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనే వారికే మద్దతు ఇస్తామని, 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు ఉంచి హోదా సాధిస్తామని హోంకరింపు ప్రకటన చేయడం, అవి పూర్తయ్యాక నోరెత్తకపోవడం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు పరిపాటిగా మారింది. 2014, 2019 ఎన్నికల్లో అదే తంతు సాగించారు. 2019లో అధికారంలోకి వచ్చాక ఏకంగా 22 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ సభ్యులు బలం ఉన్న ఏనాడు ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురాలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలై కేవలం 11 అసెంబ్లీ సీట్లకి పరిమితమైన శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని నానా యాగి చేస్తున్న ఆయన ప్రత్యేక హోదా ఊసే మరిచారు. మంగళవారం జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు బేషరతుగా మద్దతు ప్రకటించారు. రక్షణ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి అడగగానే జగన్ ఎలాంటి షరతులు పెట్టకుండానే తలూపారు. ఇది ఇంకా నయం. ఇదంతా జరిగింది వాస్తవమే. 2014, 2019, 2024 3 ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు కూడా ఎన్డీఏ కూటమి ఒకవైపు 2 సార్లు ఎన్డీఏ కూటమికి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు పొత్తులో పోటీ చేసిండు. 2 సార్లు గెలిచారు. 2019లో కూటమి లేకుండా వచ్చిండు, ఓడిపోయిండు. జగన్మోహన్ రెడ్డి నిజంగానే మీరు అన్నట్టు 2014, 2019 ఎన్నికలలో 25 మంది ఎంపీలను ఇస్తే నేను కేంద్రం మెడలు ఉంచుతా అన్నాడు. వంచలేదు. వంచే పరిస్థితులు ఆ రోజు లేదు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎంపీలు, తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఉండదు, కూలిపోద్ది. 2014లో వీళ్ళు ఇచ్చినా మద్దతు ఇవ్వకపోయినా నిలబడే అవకాశం ఉంది. 2019లో కూడా ఫుల్ మెజార్టీ వచ్చింది బీజేపీకి. కానీ ఈరోజు లేదు. ఈరోజు నోరు తెరవాల్సిన చంద్రబాబు నాయుడు గారు నోరు తెరవట్లేదు. దాని గురించి మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు అడగాలి. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి పక్షమైనప్పటికీ ఆయన మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు ఆ రోజు. ఎందుకు? ఫుల్ మెజార్టీ మోడీకి ఉంది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చినా అయ్యపైన ప్రభుత్వం ఉంటుంది, లేదా జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంపీలు మద్దతు ఇచ్చినా అయ్యపైన ప్రభుత్వం ఉంటుంది. 2019లో మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి 22 సీట్లు వచ్చినాయి. కానీ ఆ రోజు ఈ 22 సీట్లు కేంద్రంలో 0తో సమానమైంది. అక్కడ అవసరం లేదు మోడీకి. కానీ 2024లో అదే 22 సీట్లు ఈరోజు ఉన్నాయి.
జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ 22 మంది ఎంపీలు లేకపోతే అక్కడ ప్రభుత్వం లేదు. ఇది ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజిత రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 19లో రాని అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఆయన కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకుండా ఈరోజు నిలబడొచ్చు. బేషరతుగా ఎందుకు మద్దతు ఇస్తాడు చంద్రబాబు నాయుడు? అమరావతికి డబ్బులు ఇవ్వకపోయినా, పోలవరానికి డబ్బులు ఇవ్వకపోయినా, ప్రత్యేక హోదా పైన మాట్లాడకపోయినా, జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా పైన మాట్లాడే అవకాశం 2 సార్లు లేదు కాబట్టి మాట్లాడలేదు అనేది ఒక జస్టిఫికేషన్. ఆయన వాస్తవమే 2019 ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసిండు. ప్రత్యేక హోదా కోసమే ఇక ఆయన పార్టీ పుట్టినట్టు ప్రత్యేక హోదా నేను తెస్తా అనే పద్ధతిలో కలరింగ్ ఇచ్చిండు. 2019, 24 మధ్యలో ఎక్కడా నోరు మెదపలే. నోరు మెదపడానికి అక్కడ మద్దతు ఏంది అవసరం లేదనేది ఒక కారణం. ఇక మీరు అంటున్నట్టు కేసులు అనేది ఇంకొక కారణం ఉంటే ఉండొచ్చు. కేసులు చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే కదా ఈరోజు మాట్లాడింది. వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన గవర్నర్ని, రాష్ట్రపతులను పెట్టిండు, పెద్ద పెద్ద జడ్జీలను పెట్టిండు, సిఫార్సులు చేసిండు, ఏదంటే అది నడిచింది. ఈరోజు ఎందుకు నడవట్లే? ఈరోజు అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి జాబితాలో చంద్రబాబు నాయుడు గారు ఉండు. ఈయన గట్టిగా అడిగితే ఆయన మోడీ తీస్తాడు. నువ్వు అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి ఎట్లయినా చిట్టా తీయమంటావా అంటాడు. అందుకే నోరు మెదపట్లే. ఈ చెప్పేది ఒకటి చేసేది ఒకటిలో జగన్మోహన్ రెడ్డి ఎంతుండో దానికంటే డబల్ చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో డౌటే లేదు. ఈ 2 ప్రధాన రాజకీయ పార్టీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టినాయి ఢిల్లీలో. అవకాశాలు లేక ఒకళ్ళు అవకాశం వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఉంది, ఈరోజు హక్కు ఉంది, అడిగే హక్కు, బాధ్యత, అవసరం వచ్చింది మనకి. ఈరోజు అడగొచ్చు, ప్రత్యేక హోదా అడగొచ్చు. ఇంకొకటి 2019 ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజ్ జాలని తాకట్టు పెట్టిండు ఢిల్లీలో ప్రత్యేక హోదాని. ఏం మరి ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి కదా. ఇద్దరే. కానీ మీకు ఒక కన్ను కనపడదు. ఆంధ్రజ్యోతి పేపర్కి ఒక కన్నే కనపడుద్ది, జగన్మోహన్ రెడ్డిని చూసే కన్నే కనపడుద్ది, ఇంకొక కన్ను కనపడదు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు 2 పార్టీలని ఈ విధంగా టార్గెట్ చేస్తే ఇద్దరే మీరు మడత మాటలు మాట్లాడతారు. చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి. ఎన్నికల ముందు ఒకటి ఉంటుంది, ఎన్నికల తర్వాత ఒకటి ఉంటుంది. ఈరోజు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ కండిషన్ పెట్టినా అక్కడ అన్కండిషనల్గా ఒప్పుకోవాల్సిన పరిస్థితి మోడీకి వచ్చింది. కానీ ఇక్కడ ఆయన కండిషన్ పెట్టే పరిస్థితి లేదు, నోరు మెదిపే పరిస్థితి లేదు, సాహసం చేసి మాట్లాడే పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా కాదు, చిన్న విషయాల్లో కూడా మాట్లాడలేని పరిస్థితి ఈరోజు ఏ కాడికి వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే భర్తీ చేసుకోవాలంటే ఢిల్లీ పోయి పర్మిషన్ తీసుకొని రావాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఒక 4 ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అయితే అవి భర్తీ చేసుకుంటాం, ఇగో మీకు ఇన్ని ఇస్తాం, మేము ఇన్ని తీసుకుంటాం, నాకు పర్మిషన్ ఏంటి మహాప్రభు అని అడుక్కునే కాడికి వచ్చింది. ఎవరిది తక్కువ కాదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటిలో, దాంట్లో డౌటే లేదు. కాకపోతే మీకు కనపడే కోణం జగన్మోహన్ రెడ్డికి కనపడుతుంది. ఈరోజు రాజ్నాథ్ సింగ్ అడగగానే కనీసం ఆయన అడిగితే అన్న మద్దతు ఇస్తాడు. 2019 నుంచి 24 మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న 4-3 ఎంపీలని అసలు ఎవరు అడగకుండా చేతులెత్తిన దాఖలాలు మనం రాజ్యసభలో చూసినాం, లోక్సభలో చూసినాం. 2019 ఎన్నికలకు ముందు మోడీని, అమిత్ షాని, బీజేపీని చంద్రబాబు నాయుడు గారు తిట్టిన తిట్లు జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా దేశంలో ఏ నాయకుడు తిట్లే. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ వాళ్ళని జపం చేస్తుండు. ఆయన అదే ఉంది, చెప్పేది ఒకటి, విమర్శించేది ఒకటి, పొగిడేది ఒకటి. అదే వ్యక్తి కదా. ఇది అనమాట, తాకట్టు పెట్టిండు లిటరల్గా. ప్రత్యేక హోదా అవసరమే లేదన్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అని అది అనలేదంటుంది. ఆయన అడగట్లేదు కానీ ప్రత్యేక హోదా ఏంటి అని 2019కు ముందు అడిగినంత ఘాటుగా అసలు ఆ మాట మాట్లాడలే. ఈయన మాట కాదు, అసలు అవసరమే లేదని డిక్లరేషన్ ఇచ్చి పడేసిండు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి రైట్. యూరియా మాయ కష్టాలకు అసలు కారణాలు ఏమిటి? ఇప్పుడు దిగిండు చంద్రబాబు నాయుడు గారు. యూరియా మాయ జరుగుతుందట. ఇంకొక పేపర్లో ఇంకొక 2-3 రోజుల ప్రకటనలో యూరియా సమృద్ధిగా ఉందంటారు. మరి సమృద్ధిగా ఉందన్నాక లైన్ లేనిది, మీ సమీక్ష లేని అవసరం. రైతులు ఆ ఆవేదన అయింది. సమృద్ధిగా ఉందని ఎట్లా ప్రకటన చేస్తారు ఒక ముఖ్యమంత్రి హోదాలో? సమృద్ధిగా ఉంటే ఎడిపోతుంది. మరి ఈ మాయ ఎక్కడ జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ నాయకుల గోడౌన్లో మాయ జరిగిందా? పిఎస్సిఎస్లు, మార్క్ ఫెయిడ్లు,
డీసీఎంఎస్లలో గోడమలలో మాయ జరిగిందా? ఆ మాయ వెనక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందా? ఎందుకు చెప్పలేని పరిస్థితి? యూరియా కొరతే లేదంటారు సింపుల్‌గా. ఈ మాయ ఏంది అని నిన్న ఒక సమీక్ష చేశారు. ప్రస్తుత సీజన్‌కి సరిపడా యూరియా సరఫరా అవుతుందని అధికారులు పదే పదే చెప్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ సమీక్షిస్తూ అధికారులను తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయినా యూరియా కొరత ఎందుకు ఏర్పడుతుంది? విక్రయ కేంద్రాల వద్ద ఎందుకు రైతులు బారులు తీరుతున్నారు? సమస్యకు కారణం యూరియా సరఫరా కొరత లేక ఇతర అంశాలు ఉన్నాయా? వ్యవసాయ రంగ నిపుణులు ఏం చెబుతున్నారు? అంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసిన యూరియా కొరత వస్తుంది. అదే స్వయంగా ముఖ్యమంత్రి గారు యూరియా కొరత లేదంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం పైన పట్టు లేదా? అధికార యంత్రాంగం పైన పట్టు లేదా? వ్యవస్థ పైన పట్టు లేదా? మరి స్వయంగా ఆయనే సమీక్షిస్తానని రాస్తాను. అయినా యూరియా కొరత ఉంది. ఎందుకు వస్తుంది? మళ్ళీ కేంద్రంలో ఉన్న జేపీ నడ్డా గారికి ఒక ఫోన్ కాల్ చేస్తే ఎమ్మటే యూరియా పంపిండి అంటారు. మరి ఎడిపోయింది యూరియా? ఒక్క ఫోన్ కాల్తోని యూరియా అన్ని వేల టన్నులు వస్తుంటే ఎక్కడ పోతుంది? ఎందుకు దొరకట్లా? రైతులకు కావాల్సిన అవసరానికి కావాల్సిన యూరియా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఏంటి దీని వెనకున్న మాయ మతలబు? అది కనిపెట్టాల. ఏం లేదు, అధికార పార్టీ హైడానా చేయాలి. రెండోది సమృద్ధిగా ఉందని ప్రచారం తప్ప అక్కడి నుంచి రాకుండానే ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగింది. మల్లెపూలు తెచ్చుకున్నందుకు 1,14,000 జరిమానా కట్టారట. ఆస్ట్రేలియాలో మలయాళ నటి నవ్యా నాయర్కు చేదు అనుభవం. కఠిన బయోసెక్యూరిటీ చట్టాలే కారణం మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో ఘటన జరిగింది. పాపం నిన్న మలయాళ నటి నవ్యా నాయర్కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఓనం పండగ సంబరాలు ఉన్నాయట అక్కడ. వాళ్ళు ఆహ్వానిస్తే ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, మలయాళానికి సంబంధించిన వాళ్ళు పిలిస్తే వెళ్ళింది. వెళ్ళేటప్పుడు జనరల్గా మహిళలు పూలు తీసుకుపోతారు కాబట్టి బ్యాగులో ఒక 14 సెంటీమీటర్లు మల్లెపూలు పెట్టుకుందట. అక్కడ పోయిన తర్వాత పెట్టుకోవడానికి మరి అక్కడ దొరకవో ఏం కాదు. వెంటనే మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత చెక్ చేస్తే మల్లెపూలు దొరికినాయి. అది చట్ట వ్యతిరేకం అట. అక్కడ ఏమికి తెలియదు. అది మల్లెపూలు తీసుకువెళ్ళటం చట్ట వ్యతిరేకం అని తెలియదు. ఎందుకు మల్లెపూలు తీసుకుపోతే చట్ట వ్యతిరేకం అనేది అక్కడ బయో చట్టాలు, కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలంటే వేరే దేశం నుంచి మల్లెపూలు కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ కొన్ని ఐటమ్స్ తీసుకొస్తే ఆ ఐటమ్ వెంట బ్యాక్టీరియా వైరస్ వచ్చి ఆ దేశంలో కొన్ని జబ్బులు అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కఠినంగా వీటిని అమలు చేస్తున్నారు ఎవరో తీసుకురాకుండా. ఇక్కడ నుంచి మన దేశం నుంచి మల్లెపూలు తీసుకువెళ్ళేటప్పుడు మల్లెపూలు కొన్ని బ్యాక్టీరియాని వైరస్ని అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. వెంటనే అక్కడ పోయిన తర్వాత అక్కడ మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అయ్యి జబ్బులు రాకుండా ఉండటం కోసం వాళ్ళు మల్లెపూలను నిషేధించారు. బయట దేశం నుంచి తెచ్చే మల్లెపూలని, కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా. ఆ నిషేధించిన సంగతి ఆమె తెలియదు. తీసుకెళ్తే 1,14,000 రూపాయలు ఫైన్ పడ్డది, జరిమానా. పండక్కపోతే ఫైన్ పడ్డది నటికి. ఇది ఒక వార్త. సాక్షి పేపర్. కాడి వదిలి రోడ్డెక్కి బస్తా యూరియా కోసం పొలం పనులు వదిలేసి రైతన్నల అగచాట్లు. అదుల్లో యూరియా కరువు, పంటకు మద్దతు లేదు. ఆందోళనలో అన్నదాతలు, అప్పుల పాలే ఆత్మహత్యలు. తొలి ఏడాది అన్నదాత సుఖీబాకు ఎగనాం, రెండో ఏడాది అరకొరే. అటకెక్కిన ఉచిత పంటల బీమా, నిమ్మక నీరెత్తినట్టు కూటమి సర్కారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరులో కదం దొక్కేందుకు రైతన్నలు సిద్ధం. నేడే రైతన్న రణబేరి, అన్నదాత పోరుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సన్నద్ధం. కాడి వదిలి రోడ్డెక్కి చెప్పులు లైన్లో పెట్టి నిరీక్షణ చేస్తున్న రైతులు. ఎన్టీఆర్ జిల్లా గుళ్ళపూడిలో యూరియా కోసం నిరీక్షించలేక క్యూ లైన్లో చెప్పులు ఉంచిన రైతులు. ఇది ఈరోజు రైతుల పరిస్థితి. మరి ఈ లైన్లు తెలుగుదేశం పార్టీ మీడియాకు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, ఇక చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా కనపట్టలేదేం, తెలవట్లే. కాడి పట్టుకొని నాగల దొన్నాల్సిన రైతన్నలు, కాడి వదిలి రోడ్డు ఎక్కిన రైతన్నల గురించి యూరియా ఫుల్గా ఉందంటారు, యూరియా సమృద్ధిగా ఉందంటారు. సింపుల్. మరి యూరియా సమృద్ధిగా ఉంటే ఈ లైన్ ఏంది, ఈ చెప్పులు ఏంది, ఈ కాడి వదులు ఏంది, రోడ్డు ఎక్కటం ఏంది, రైతన్న ఆవేదన ఏంటి? డబ్బులు పెట్టి కొనుక్కుంటాం మహాప్రభు, డబ్బులు ఇస్తాం మాకు యూరియా ఇవ్వండి అంటే ఇవ్వలేని పరిస్థితి. ఇది డబుల్ ఇంజన్ సర్కారు. మేము పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వండి మహాప్రభు అంటే ఇయ్యరు. పొగాకు రైతులు, మామిడి రైతులు, చెరుకు రైతులు, మిర్చి రైతులు, చీనీ రైతులు, ఉల్లి రైతులు, వీళ్ళందరికి సంబంధించి రోడ్డు ఎక్కారు కదా పాపం. మరి ఏంటి మన డబుల్ ఇంజన్ సర్కారు వాళ్ళ ఉపయోగం?
మనం చేస్తున్న కేంద్రం నుంచి సంపూర్ణమైన మద్దతు వస్తుందంటున్నారు కదా! ఈ మద్దతు ఎవరి కోసం వస్తుంది? ఎవరికి ఉపయోగపడుతుంది ఆ మద్దతు? మీ రాజకీయాలకి, మీరు పెట్టుబడిదారులకో, పారిశ్రామికవేత్తలకో కట్టబెట్టాలనుకుంటున్న ఆస్తులో, భూములకో ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడలేదు కదా! ఎక్కడా ప్రజలకు గాని, రైతులకు ఉపయోగపడ్డ దాఖలాలు కనిపియట్లే. అయినా గాని సమృద్ధిగా ఉందంటారు. ఇది ఈరోజు కాడి వదిలి రోడ్డెక్కాల్సిన పరిస్థితి రైతన్నకొచ్చింది. అది యూరియా విషయం కావచ్చు, పండిన పంటలకు మద్దతు ధర విషయం కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, అనేక రకాల విషయాలలో రోడ్డెక్కినా గానీ మొద్దు నిద్ర లేవని ప్రభుత్వం కూటమి సర్కారు అని చెప్పి రైతులు మాట్లాడుకున్నారు. అన్నదాత సుఖీభావ ఆల్రెడీ 1 ఇయర్ ఎగ్గొట్టారు. ఇంకొక 1 ఇయరు ఇక సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు కానీ దాంట్లో మోడీ ప్రధానమంత్రి అది ఉంది కదా ఫసల్ మన ప్రధానమంత్రి సంబంధించి ఒక స్కీమ్ రైతు భరోసా లెక్కిస్తారు సంవత్సరానికి 6,000. దాంట్లో ఒక 2,000 కలిపి నేను ఒక 5 ఇస్తే 7,000. ఇది పెద్ద అద్భుతం అని చెప్పిండు ప్రధానమంత్రి కిసాన్ యోజన. ఆటికిటికి లింక్ పెట్టి అన్నదాత సుఖీభావ ప్రధానమంత్రి కిసాన్ యోజన అని హైబ్రిడ్ పథకం అట. ఏంటిది హైబ్రిడ్ అంటే రైతులకు ఎగ్గొట్టే కార్యక్రమం. హైబ్రిడ్ ఏం లేదు అందులో. 20,000 రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ యోజనకి సంబంధం లేకుండా నేను ఇస్తా అని చెప్పారు. దాంతో కలిపి 20,000 ఇస్తాను. అది కూడా 1 ఇయర్ ఎగ్గొట్టారు. ఇది అన్నదాతలకు సంబంధించి యూరియా ఎక్కువ వాడితే ప్రమాదం అట. అంటే మనం ఇయ్యలేకపోతున్నాం కాబట్టి ప్రమాదమే. మరి అది చెప్పండి, యూరియా ఎక్కువ వాడితే ప్రమాదం కాబట్టి మేము ఇయ్యట్లేదు అని చెప్పండి, అయిపోయాయి. మళ్ళీ యూరియా సమృద్ధిగా ఉందని ఏం చెప్తారు? ఇక చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. ఎప్పుడు అంత అయ్యాక ఎప్పుడు తీసుకుంటారు? అందరు అమ్ముకున్నాక, రైతులు బ్లాక్ మార్కెట్లో కొనుక్కున్నాక. రైట్. మండలంలో లేకుండా చేస్తాం, తహసీల్దారు ఎస్ఐపై టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి హెచ్చరిక. తమిళనాడు నుంచి గ్రావెల్ అక్రమ రవాణా చేస్తుండట. ఆ టిప్పర్లు ఆపి సీజ్ చేసిండట చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో. తహసీల్దారు ఎస్ఐపై చేస్తే నువ్వు ఎట్టడి చేస్తావు, మేము రూలింగ్ పార్టీ, నిన్నే ఈ మండలంలో లేకుండా చేస్తాం, మా అన్యాయాలకి, మా అక్రమాలకి, మా దందాకు అడ్డం వస్తే అని చెప్పి డైరెక్ట్గా బెదిరించే కథట. ఇమాములు మౌజన్లకు గౌరవవేతనం ఏది? కూటమి ప్రభుత్వ తీరుపై ముస్లింల రాష్ట్ర వ్యాప్త ఆందోళన. వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం పిలుపుతో కదిలిన ఇమాములు మౌజన్లకు గౌరవవేతనం గురించి నిన్న ఒక మెమోరాండం ఇచ్చారు అన్ని జిల్లా కలెక్టరేట్లకి. ఇక ఉద్యమం బాట పడుతున్నారు. రైట్. ఇది సాక్షికి సంబంధించి ఆంధ్రప్రభ. యూరియా కొరతే లేదు, సమృద్ధిగా సరఫరా ఉంది. 80,000 టన్నులు నిల్వలు ఉన్నాయి. కాకినాడ పోర్టుకు వచ్చిన నౌకలో 7 రేకులు యూరియా మనకే. రైతుల ఆందోళన చెందొద్దు, ఒకేసారి కొనుగోళ్లకు ఎగబడొద్దు. పంట దశల వారీగా కొనుగోలు చేయండి. రబీకి కూడా ముందస్తు ప్రణాళిక. కేంద్ర మంత్రి జేపీ నడ్డాకి సీఎం చంద్రబాబు ఫోను. తక్షణమే రాష్ట్రానికి మరో 50,000 టన్నులు కేటాయింపు. ఇంత ఈజీగా ఒక్క ఫోన్ కాల్తో 50,000 టన్నులు యూరియా ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఒక 4-5 ఫోన్లు కాల్ చేస్తే అయిపోయేది కదా, ఈ లైన్లు ఉండపోగా. యూరియా కొరతే లేదంటున్నారు. కొరతే లేనప్పుడు తక్షణమే ఫోన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సమృద్ధిగా నిల్వలు ఉన్నాక మరి మళ్ళీ ఫోన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రైతులు లైన్లో నిలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు? ఈ ప్రచారం ఏంటి? ఏమీ లేదనే ప్రచారం ఎందుకు చేస్తారు? రైతుల ఇబ్బందిని కనీసం మాట్లాడకుండా. ఇది ఒక వార్త అయితే. రైట్. తప్పు చేస్తే నన్ను బాబు వదలరు, ప్రతీకార రాజకీయాలు చేయం, పెట్టుబడుల కోసం 99 వయసులకు భూమి, పరిశ్రమలు రప్పించేందుకే మెరుగైన ప్రోత్సాహకాలు ఇస్తాను అంటుండు నారా లోకేష్ గారు. నిన్న ఇండియా టుడే కంక్లేవ్ జరిగింది, దాంట్లో మాట్లాడారు. తప్పు చేస్తే నన్ను కూడా బాబు గారు వదలరు అన్నాడు. ఏ విషయంలో వదలరు? ఏ తప్పు చేస్తే? అవినీతితో అక్రమాలు చేస్తేనా, లేదా పారిశ్రామికవేత్తలకి అప్పనంగా భూములు కట్టబెడితేనా? ఏ విషయంలో వదలరో మరి క్లారిటీ లే. తప్పు చేస్తే అయితే వదిలిపెట్టరు అన్నారు. మరి ఏ తప్పు చేయకుండా నీతి నియమాలు నైతిక విలువలకు కట్టుబడి ఉంటే 45 సంవత్సరాలు రాజకీయమే చేస్తే, బిజినెస్ చేయకపోతే అత్యంత ధనికమైన సంపన్నమైన ముఖ్యమంత్రి ఎట్లా అయ్యారు? ఏ తప్పు చేయకుండా. మరి తప్పు చేస్తే క్షమించినంత కొడుకును కూడా క్షమించినంత స్థాయిలో విలువలతో కూడిన రాజకీయాలే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చేస్తే మరి ఎందుకు అంత సంపద వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా చెప్పాలిగా. అది చెప్పరు. కాకపోతే తప్పు చేస్తే వదిలిపెట్టరని చెప్తున్నారు.
దిశ చూద్దాం. యూరియా కొరత లేదు, రాష్ట్రానికి సమృద్ధిగా యూరియా సరఫరా, ఏపీలో 80,000 మెట్రిక్ టన్నులు నిల్వలున్నాయి కానీ ఎందుకు ఇవ్వట్లే మరి? ఉండి ఎందుకు దాచిపెట్టి రైతులను ఇబ్బంది పెడతారనేది కదా ప్రశ్న. రైట్. ఆపరేషన్ ఆకర్ష్ ఇండస్ట్రీస్ @99 పైసా. ఇండియా టుడే కంక్లేవ్లో మంత్రి నారా లోకేష్ టీసీఎస్ ద్వారా 25,000 ఉద్యోగాలు వస్తాయి, అందుకే నేను 99 పైసా ఎకరానికి కౌలుకి లీజుకి మేము టీసీఎస్కి ఇచ్చినామని చెప్తున్నారు నారా లోకేష్ గారు. సరే ఇస్తే ఇచ్చారు. ఎన్ని వేలు ఉద్యోగాలు అంటే 25,000 ఉద్యోగాలు. ఎప్పుడు వస్తాయి ఇక అది మనం చూసుకోవాలి తర్వాత. ఆపరేషన్ ఆకర్ష్ అట ఎవరినంటే పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తారు. మరి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో రైతులను ఎప్పుడు ఆకర్షిస్తారు? మహిళల్ని, నిరుద్యోగుల్ని, యువతని, విద్యార్థుల్ని, నిరుపేదల్ని ఎప్పుడు ఆకర్షిస్తారు? వాళ్ళకి లేదా ఆకర్షణ? వాళ్ళకు అవసరం లేదా? కేవలం మీరు ఆపరేషన్ ఆకర్ష్ కోసమే ప్రభుత్వం ఏర్పడదే? గమ్మత్తుగా ఉంటుంది రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు, వాళ్ళ హామీలు. ఎన్నికలు ఉన్నప్పుడే సూపర్ సిక్స్లు అంటారు, నవరత్నాలు అంటారు. ఎన్నికలప్పుడు మొత్తం ప్రజల కోసమే మేము పనిచేస్తుంది తప్ప ఈ పారిశ్రామికవేత్తలు, బడా పెట్టుబడిదారుల గురించి చెప్పరు ఎక్కడ. జస్ట్ సింపుల్గా పెట్టుబడి తెస్తాం అంటారు కానీ ఎట్లా అయ్యిందనేది చెప్పరు. ఎన్నికలు అయిపోయి గెలిచిన తర్వాత రాజకీయ పార్టీల పందా మారింది. ఈ మొత్తం మేనిఫెస్టోని పక్కన పెట్టి ఈ ఆపరేషన్ ఆకర్షాన్ని పారిశ్రామికవేత్తలను పెట్టుబడిదారులను పిలుస్తూ ఉంటారు. మేమిస్తాం భూమి రండి, మీ వ్యాపారాలకు మాది భరోసా అని చెప్పి పదే చెప్తుంటారు. అదే చెప్తుండే ఆయన. ఆపరేషన్ ఆకర్ష్ అట. ఈ ఆకర్ష్ గురించి మీరు మేనిఫెస్టోలో పెట్టరు. ఇదే మేనిఫెస్టోలో 99 పైసలకి ఎకరానికి పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకు మేము భూములు ఇస్తాం గెలిస్తే అని చెప్పిట్టు మీకు ఓట్లు వేస్తారు ప్రజలు. కానీ ఉల్టా ఏం చెప్తారంటే మీకు 150 గజాలు ప్రతి నిరుపేద కుటుంబానికి ఇస్తామని చెప్తారు. కానీ ఆ ఇయ్యరు, కానీ ఇదైతే ఆకర్షిస్తారు. ఇది ఈరోజు రాజకీయ పార్టీల పందా అనమాట. వాళ్ళు ఎన్నికలలో పెట్టుబడిదారులకు ఇచ్చే దాని గురించి చెప్పరు. పెట్టుబడులు తెస్తామంటారు తప్ప వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహకాలు చెప్పరు, వాళ్ళకి ఇచ్చే ఉచిత భూములు చెప్పరు, ఉచిత కరెంట్ చెప్పరు, ఉచిత నీరు చెప్పరు, ఉచిత అన్ని రిబేట్లు చెప్పరు. ఎన్నికలు ముందు మట్టికి ఎన్నికలు వచ్చే ముందు వీళ్ళ గురించే చెబుతారు. ఏ ప్రజలైతే ఓట్లు వేయాలో ఓటున్న ప్రజల గురించి ఎన్నికల ముందు మాట్లాడతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేసిన ప్రజలను మర్చిపోయి ఓటు లేని వ్యాపారస్తుల గురించి మాట్లాడతారు. ఇది ఈరోజు జరుగుతుంది అన్ని రాజకీయ పార్టీలు. రాజకీయాల్లోకి రాజారెడ్డి అట. వైఎస్ఆర్సీపీ మనోడు పొలిటికల్ ఎంట్రీ షురు. తల్లి షర్మిల వెంట కర్నూలు పర్యటనలో ప్రత్యక్షం. ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం. సోషల్ మీడియాలో వీడియో వైరల్. వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి అంటే రాజశేఖర రెడ్డి తండ్రి పేరునే ఏమో పెట్టుకుంది వాళ్ళ కొడుక్కి. రాజకీయంగా ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఇచ్చేది కాంగ్రెస్లో ఇస్తారా లేదంటే ఏ పార్టీలు ఇస్తారా? కానీ కాంగ్రెస్ పార్టీ నేను ఉల్లికి మద్దతుదారు లేనందుకు రైతులకు సంఘీభావంగా ఒక ప్రోగ్రాం కర్నూలులో పెడితే అక్కడ తల్లి అమ్మట వచ్చిండు. అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకొని బయటికి వెళ్ళిండు కాబట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడు. సరైన సమయంలో సందర్భం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తాడు అని కూడా ప్రకటించింది షర్మిల గారు. మరి ఎప్పుడు వస్తాడు ఏం కాదు చూడాలి. ఈనాడు చూద్దాం. రైట్. 50,000 టన్నుల యూరియా చంద్రబాబు కోరిన వెంటనే కేటాయించిన కేంద్ర మంత్రి నడ్డా. ఇది భజన. ఈనాడు భజన, ఆంధ్రజ్యోతి భజన ఇంకొక వైపు. ఆంధ్రజ్యోతి భజన ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల క్రితం కరెక్ట్గా ఈ డేట్ రోజు అరెస్ట్ అయ్యిందట. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమ కేసులో బంధించి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారికి. దాన్ని 2 ఇయర్స్ అయిన సందర్భంగా ఒక వార్త రాశారు. అసలు ఏమీ లేని స్కిల్ కేసే లేని కుంభకోణం లేని స్కిల్ కేసు పెట్టి వేధించారు అన్నాడు. డిక్లరేషన్ ఇచ్చేసింది ఆంధ్రజ్యోతి. కేసు లేదు, కుంభకోణం లేదు, స్కామే లేదట. అయిపోయింది. కోర్టులు, జడ్జీలు, లాయర్లు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వీళ్ళందరికీ తెలియదు. ఆంధ్రజ్యోతి తెలిసింది ఏం లేదు, ఆడ అయిపోయింది, కేసే లేదట. కానీ ఇరికించారట. 56 రోజుల పాటు జైల్లో ఉంచారట. ఎవరికి కేసు ఉండాలి, ఎవరికి కేసు ఉంటుందో లేదో చెప్పే ఆ డిక్లరేషన్ ఇచ్చే ఏజెన్సీ అన్నట్టు ఆంధ్రజ్యోతి. వాళ్ళకి నచ్చిన వాళ్ళు అయితే కేసు ఉండదు, అవినీతి ఉండదు, వాళ్ళు చేసితే ఏది అవినీతి కాదు, అక్రమం కాదు, అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రులు అయినా కానీ శుద్ధపోసలే వాళ్ళు. ఇంక యువతల వాళ్ళు ఏచినదైనా వీళ్ళంతా అవినీతి, అక్రమాలు, సైకోలు, విధ్వంసకారులు అయిపోతారు. ఆయన అది ఆ భజన చేసిండు. ఈయన ఈ భజన చేస్తాడు. 50,000 టన్నులు యూరియా కేంద్ర మంత్రి నడ్డాకి ఒక ఫోన్ కాల్ చంద్రబాబు నాయుడు గారి తెస్తే వచ్చిందట.
మరి ఒక ఫోన్ కాల్ చంద్రబాబు నాయుడు గారు చేయంగానే 50,000 టన్నులు వస్తే ఈ ఫోన్ కాల్ ఏదో నెలన్నర క్రితం చేసి ఉంటే, ఇట్లాంటి ఒక 2, 3 ఫోన్ కాల్ చేసి ఉంటే యూరియా కోసం లైన్లు కట్టే అవసరమే ఉండదు కదా. యూరియా కోసం లైన్లు కట్టే అవసరం ఉండదు. అన్నదాతలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నదాతలు చిరునవ్వుతోనూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటోళ్ళు కదా పొలాల్లో. ఈ చెప్పులు లైన్లో పెట్టి రోజుల తరబడి లైన్లో నిలబడి బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు ఫోన్ కాల్ చేయడానికి మనసు ఒప్పలేదా రైతుల గురించి? కేవలం పారిశ్రామికవేత్తల పెట్టుబడిదారుల కోసం అయితే గంటలకు గంటలు టైం కేటాయిస్తారు కానీ రైతుల కోసం ఒక 10 నిమిషాలు కేటాయించి నడ్డాకి ఫోన్ చేసి ఉంటే వచ్చేది కదా. మీరు పొగట్టానికి వార్త రాశారు, ఆయన భజన చేయడానికి. ఈ భజన అనుకున్న విషాదం ఏందని రాయలే. అనేక మంది రైతులు రోడ్లు ఎక్కారు, అన్నదాతలు. మరి ఆ రోడ్లు ఎక్కకముందే ఈ ఫోన్ కాల్ చేసి ఉంటే 50,000 టన్నులు ఎట్లయితే వచ్చినాయి, మిగతా వచ్చేది కోరిన వెంటనే కేటాయించిన కేంద్ర మంత్రి నడ్డా గారు. మరి ఈ కోరిన వెంటనే ఆడ మంచి పనులు అవుతుంటే ఉల్లి రైతులకు మద్దతు ధర ఇప్పించండి, మామిడి రైతులకు మద్దతు ధర ఇప్పించాల్సి ఉండే, పత్తి రైతులకు ఇప్పించాల్సి ఉండే, చెరుకు రైతులకి, చీనీ రైతులకి. వీళ్ళకి ఎందుకు కోరట్ల? మరి కోరిన వెంటనే రెడీగా ఉన్నారు ఇయటానికి. ఈ కోరుకునే వ్యక్తి ఎందుకు కోరట్లే? ఏమిటి రైతుల మీద ఆ కక్ష? ఇది ఈనాడుకు సంబంధించి వార్త. కేంద్రానికి మాది బేషరతు మద్దతు. ఇదే ఆంధ్రజ్యోతి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. జగన్మోహన్ రెడ్డి అన్నాడు బేషరతుగా మద్దతు ఇస్తాను అన్నాడు. మరి మనం ఇచ్చేది ఏంది? మనం భజన చేస్తున్న పార్టీ, ఆంధ్రజ్యోతి ఈనాడు భజన చేస్తున్న పార్టీ, తెలుగుదేశం పార్టీ కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇస్తున్నట. మరి ఆ బేషరతుగా మద్దతు ఇవ్వకపోతే ఒక మెలక పెడితే అయిపోయేదిగా. మేము ఉపరాష్ట్రపతికి మద్దతు ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్కి స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా ప్రకటన చేయండి, అమరావతికి ఇన్ని వేల కోట్లు ఇవ్వండి, పోలవరానికి ఇన్ని వేల కోట్లు ఇవ్వండి అని ఒక షరతు పెడితే పోయేదిగా. బేషరతుగా ఎందుకు ఇవ్వాలి? అంత అవసరమే వచ్చింది? అంత శుద్ధపూసలే కదా. కేసులే లేవు, అవినీతి అక్రమాలే లేవు, అక్రమ ఆస్తులే లేవు, అంత ఫెయిర్ కదా. మనం ఫెయిర్గా ఉన్నాక మనకెందుకు కేంద్రంలో మోడీని చూసి, అమిత్ షాని చూసి? జగన్మోహన్ రెడ్డి అంటే కేసులు ఉన్నాయి, భయపడతాను అంటున్నారు. మరి మనకి ఏది లేదుగా, శుద్ధపూసలు కదా. మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు బేషరతుగా మద్దతు ఇవ్వాలి? రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఒక డిమాండ్ పెడితే తప్పేంటి అనేది ప్రజలు అడుగుతున్న పరిస్థితి ఈరోజు. రైట్, ఇది ఈనాడు సమాజం. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.